విశ్వాసము కలిగి ఉన్నాడు. ఈ దేవునిలో ఈ విధమైనటువంటి నమ్మకం ఆయనకుంది. దేవుడు మాత్రమే నన్ను గొప్ప చేస్తాడు, నన్ను మాత్రం ఆయన లిఫ్ట్ చేయటం ప్రారంభిస్తాడు. దేవుడు ఒక వ్యక్తిని కనపరచడం ప్రారంభిస్తే భూమి మీద ఎవడు కూడా ఆటంకం చేయలేడు, ఎవడు ఆయన అడ్డుకోలేడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సో దేవుని ప్రణాళికలో యేసేపు ఉన్నాడు. దేవుడు ఆయన్ని గొప్ప చేయాలనుకున్నాడు కనుక అన్నలు కొంచెం ఆ సమయానికి మేము యేసేపుని ఏదో చేసేసాం గొప్పగా అనుకున్నారు, కానీ దేవుడు చెప్పినట్లుగా, దేవుడు ఉద్దేశించినట్లుగా అన్నలందరూ వెళ్ళి యేసేపుకు సాష్టాంగ నమస్కరించారు. ఒకసారి ఆలోచించండి, దేవుడు నిన్ను గొప్ప చేయటానికి ఆయన ప్రణాళిక కలిగి ఉన్నప్పుడు నిశ్చయముగా ఆ ప్రణాళికలో నీ జీవితాన్ని ఆయన ఎట్టి పరిస్థితుల్లో ఉన్నా సరే ఆయన ఎంకరేజ్ చేయటం ప్రారంభిస్తే అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది తప్ప ఏమాత్రం దానికి డౌటే లేదు. ఎవరు కూడా దాన్ని ఆపలేరు. ఆమెన్. హల్లెలూయా.